సీతమ్మ ఇంకా లేవలేదా? సీతమ్మ లేచేలోపు సీతమ్మకి సర్ప్రైజ్ ఇస్తాను. సీతమ్మ, సీతమ్మ లెగు, ఏమైంది? సీతమ్మ, నీకు జ్వరం వచ్చింది. అయ్యో, ఎంతసేపు పడుకున్నానా? సీతమ్మ, నీ ఒళ్ళు కాలిపోతుంది. జ్వరం ఏం కాదు తల్లి, కొంచెం నీరసంగా ఉందంతే. లేదు సీతమ్మ, నీకు జ్వరం వచ్చింది. సీతమ్మ, జ్వరం ఎక్కువ ఉందేమో చూడు. ఓ, నువ్వు నా నుండి దూరంగా ఉండు, సరేనా? నా దగ్గరికి రావద్దు. ఎందుకు? జ్వరం ఎక్కువ ఉందా? సిరి, సీత, అమ్మమ్మ, ఆ? ఊరికి వెళ్తున్నారా? ఆ, ఇంత తొందరగానా? అవును తల్లి, నువ్వు కూడా ఊరికొచ్చుంటే చాలా బాగుండేది. లేదమ్మమ్మ, మీరు వెళ్ళి రండి. జాగ్రత్త, హ్యాపీ జర్నీ. అమ్మా, నేను మర్చిపోయాను. నాన్నా, మీ అక్క మనవరాలి పెళ్లి కదా? అవును తల్లి, తను కోప్పడుతుందని వెళ్లాల్సి వస్తోంది. మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి. మేమింక వెళ్ళిరామా? వెళ్ళి రండి, నేను చూసుకుంటాను. బాయ్. బాయ్. వెళ్ళొస్తానమ్మా సీత. గుడ్ మార్నింగ్. ఇక్కడ నుండి ఏ విషయంలోనూ మీరు మా మధ్యలోకి రాకండి రామ్. మా పాలటి మమ్మల్ని వదిలేయండి. ఓ, ఏంటయ్యా కొత్త అడ్మిషన్? నాకంటే తొందరగా వచ్చావు ఈరోజు. ఎక్స్క్యూజ్ మీ, నేనెప్పుడు మీకంటే ఎక్కువే. తెలుసు, అలా అంటే నా పక్కనున్న వాళ్ళు నేను కూడా పంక్చువల్ అనుకుంటారు కదా, అందుకే అన్నాను. ఏంటి రోజు మీ ఫ్రెండ్ లేట్ అనుకుంటా? రాని రాని, నీ ఫ్రెండ్ అన్నావని నేను చెప్తాను. ఏయ్, ఈ మధ్య తను నాకంటే నీకే ఎక్కువ ఫ్రెండు. నీ ఫ్రెండ్ వచ్చాక దీన్ని తనకిచ్చేయి. మళ్ళీ నేను మర్చిపోతే చాలా కష్టం. పక్కనే కూర్చుంటావు, కష్టసుఖాలన్నీ మాట్లాడుకుంటారు. మర్చిపోకుండా ఇచ్చేయి. తను నా మీదేమైనా కోపంతో రాలేదా ఏంటి? మెయిల్ అయితే నేను చేశాను, కానీ ఇంకా అప్రూవల్ రాలేదు.
చూశాను వచ్చినా రాకపోయినా నువ్వేం ఆఫీస్కు రాకు, వర్క్ ఫ్రం హోమ్ చెయ్యి. ఇన్ఫాక్ట్ అసలు పని చెయ్యకు, హాయిగా రెస్ట్ తీసుకో, అదే బెస్ట్. ఓకే, యూ టేక్ కేర్, గెట్ వెల్ సూన్, బాయ్. ఏ రామ్, మ్మ్. కొంచెం కూడా సీరియస్నెస్ లేదా నీకు? ఎందుకు? నీ ఫ్రెండ్కి జ్వరం అంట, తెలీదా నీకు? హ? అక్కడేం చూస్తున్నావు? సీతకి బాలేదంట. ఎందుకు? ఏమైంది? జ్వరం అని చెప్పాను కదా, ఇప్పుడు అందరికీ వస్తుంది కదా, అదే. ఆహా. పాపం, తను నీతో లంచ్ అవన్నీ షేర్ చేసుకుంటుంది. నువ్వు కూడా తన వర్క్లో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. చాలా జ్వరంగా ఉందా? వాయిస్ కొంచెం డల్గానే ఉంది. మరి అదేంటండి మీరు అలా చెప్తున్నారు? హాస్పిటల్కి వెళ్ళారా? ఎనీ మెడికేషన్ వస్తున్నారా లేకపోతే లీవ్ పెట్టుకుంటున్నారా? ఓ మై గాడ్, తన టెన్షన్ మీ బాడీలోకి వచ్చిందా ఏంటి? జస్ట్ జ్వరం అంతే, పాన్ చేసుకో. సీతమ్మ, నా నుండి దూరంగా ఉండు, నా దగ్గరికి రాకు. నీకు కూడా జ్వరం వస్తుంది చెప్తున్నానుగా. నా మాట వినట్లేదు నువ్వు రెస్ట్ తీసుకో. అయ్యో నాకేం అవ్వలేదు తల్లి. చూడు, నీ ఒళ్ళు కాలిపోతుంది, కాఫీ కంటే వేడిగా ఉంది. నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను. అంతా నువ్వు చూసుకుంటావా? నువ్వేమేం చేస్తావో అవన్నీ చేసుకుంటాను. సీతమ్మ, దోశ పిండి ఎక్కడా? నువ్వు దోశలు వేసివ్వడానికి నేనే పిండి వెతికి పెట్టాలి. ఎంత హెల్ప్ చేస్తున్నావో చూడు. తల్లి, నువ్వు హోంవర్క్ చేసుకో. నేనే. సీతమ్మ, ఏమైంది? ఏం కాలేదమ్మా, ఏం లేదు. చూడు, నీకు బాలేదు. లేదు తల్లి. ఒక్క నిమిషం వస్తాను. చెత్త వేసి వస్తాను. సీతగారికి జ్వరం వస్తే పాపం పాప ఏం చేస్తుందో. ప్రియా, సీతగారు ఆఫీస్కి రారా అయితే? జ్వరం అని చెప్పాను కదయ్యా. ఫ్రెండ్ అని అంటావు, అది కూడా కనుక్కోలేవా? నన్నడిగితే నేనైతే ఫోన్ చేసి అడిగానబ్బా. హా, ఫ్రెండ్కి జ్వరం అని చెప్పినా అలాగే ఉన్నావు కదా, బ్యాడ్ ఫ్రెండ్. హలో ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్, ఏం చేస్తున్నావు? ఫ్రూట్స్ అన్ని వాష్ చేస్తున్నాను. సీతమ్మ? సీతమ్మకి జ్వరం వచ్చింది ఫ్రెండ్, అందుకే బ్రేక్ఫాస్ట్ నేనే చేస్తున్నాను. బ్రేక్ఫాస్టా? నువ్వు చేస్తున్నావా? ఫ్రూట్స్ అన్ని కట్ చేసి టిఫిన్ చేసి ఇస్తున్నాను. పాపం సీతమ్మకి చేతనవ్వదు కదా. సీతమ్మకి చాలా జ్వరం వచ్చిందా? అవును ఫ్రెండ్, ఫుల్ జ్వరం. నేను చెక్ చేస్తే ఫుల్ జ్వరం ఫ్రెండ్. జ్వరం వస్తే ఏం అవ్వదు కదా, సీతమ్మకి తక్కువ అవుతుంది కదా. నాకు భయంగా ఉంది ఫ్రెండ్. సిరితల్లి, అమ్మకి ఏమీ అవదు, డోంట్ వరీ. తనని ఎక్కువ పని చేయనివ్వకు, రెస్ట్ తీసుకుంటే అంతా సర్దుకుంటుంది, ఓకేనా? ఓకే ఫ్రెండ్.
చేస్తున్నావే నువ్వు? సీతమ్మ నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళు. హాయ్ ఫ్రెండ్. ఫ్రెండ్ నా జీవితాన్ని నేను ఎలాగో చూసుకుంటాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. అయిపోయిన దాన్ని నేను ఏమీ చేయలేనురా. ఇదంతా నా వల్లే. అన్నింటినీ కళ్ళు మూసుకొని నమ్మేస్తాను. ఎలా ఉన్నారు? జ్వరం అంట కదా? ఎవరు ప్రియానా చెప్పింది? మీరెక్కడ చెప్తారు? ఉత్తి నోటి మాటలకే ఫ్రెండ్ అని చెప్తారంతే. ఫ్రెండ్ సీతమ్మతో కలిపి నన్ను కూడా తిడుతున్నావా? నిన్ను తిట్టట్లేదు ఫ్రెండ్. తీసుకో. సీతమ్మకి పారాసెటమాల్, గ్లూకోజ్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇవ్వు. రామ్, ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు? నాకేమీ అవ్వలేదు. అయ్యింది ఫ్రెండ్. అప్పుడే సీతమ్మ లేచేటప్పుడు ఇలా ఇలా పడిపోయింది. హే, చూడు 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 ఫ్రెండ్. ఆ? సీతమ్మ హే అనేటప్పుడు సౌండ్ ఎలా వచ్చింది? ఇప్పుడు హే సౌండే లేదు. వీటిని ఇవ్వడానికి వచ్చారా? లేదు, నా బెస్ట్ ఫ్రెండ్తో ఉండడానికి వచ్చాను. నిజంగా మ్మ్. సూపర్ ఫ్రెండ్ నువ్వు. ఏం చూస్తున్నారు? లెక్క పెట్టండి. లెక్క పెట్టి తిరిగి ఇవ్వాలా లేకపోతే ఆహా, మీకే లెక్క పెట్టుకోండి. మాకేనా? నిజంగా? మ్మ్. సంతోషమా? ఇది జస్ట్ సీత నా ఆఫీస్కి వచ్చినందుకు అంతే. ఒకవేళ తను నా లైఫ్లోకి వస్తే మీరు రోజంతా డబ్బు లెక్క పెట్టుకోవచ్చు. కష్టపడాల్సిన అవసరం లేదు, సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. మీ లైఫ్ సెటిల్డ్. చేస్తాం సార్, చేస్తాం. బ్యాంక్ వాళ్ళ దగ్గర నేను టైం తీసుకున్నాను అనుకుంటుంది సీత. అంటే మీరు టైం తీసుకోలేదా? తీసుకోవడం ఏముంది, చాలా టైం ఉంది. టైం లేదు అనే భయం పుట్టించిందే నేను. ప్రస్తుతానికి తన దృష్టిలో నేనే హీరో. ఇంకేం ఉంటుందిలేండి సార్. హీరో చెప్పాక హీరోని ఒప్పుకోవాల్సిందే. ఆ ఇల్లు, ఆ ఇల్లు అమ్మిన డబ్బులు, కాలనీ, ఇంకా సీత, ఇవే నాకు కావాల్సినవి. అన్నీ దక్కించుకుంటాను. ముందు సీత. రామ్, మీరెందుకు వచ్చారు ఆఫీస్ నుండి? మీకు ఎల్ఓపి అవుతుంది. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. పర్వాలేదు, ఈరోజు నాకు కూడా సిక్ లీవ్ ఉంది. ఇద్దరికి ఒకేసారి జ్వరం వస్తుందా? జోక్ తర్వాత చేయొచ్చు కానీ ఫస్ట్ వెళ్ళి రెస్ట్ తీసుకోండి మీరు. మీరు చరండి సార్ దగ్గర తిట్లు తింటారు చూడండి. మ్మ్. మీకు నా మీద ఎందుకు కోపం ఉందో నాకు తెలియదండి, కానీ నేనొచ్చింది ఈ రోజు నా ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి. ఫ్రెండ్, వెళ్ళి సీతమ్మని పడుకోమని చెప్పు. మ్మ్. సీతమ్మ చెప్పిన మాట విను, వెళ్ళి పడుకో. నేను ఇంకా నా ఫ్రెండ్ అన్నీ చూసుకుంటాము. ఇప్పుడు నేను పడుకుంటే పనెవరు చేస్తారే? రెస్ట్ తీసుకోవడం కంటే ఇంకేం పని ఉంటుందండి? వంట చెయ్యాలి, సిరికి ఇంజెక్షన్ ఇవ్వాలి. అంతే కదా, అది నేను చూసుకుంటానని అప్పుడే చెప్పాను కదా. ఇంజెక్షన్ మీరిస్తారా? ఆ, అందులో ఏముంది? ఫ్రెండ్, ఇంజెక్షన్ తీసుకొని రా. మీ వల్ల కాదు రామ్, చెప్తున్నాను. సిరికి నొప్పి అవుతుందని భయమా? నా ఫ్రెండ్ చాలా చాలా స్ట్రాంగ్ కదా ఫ్రెండ్. అవును.
తను స్ట్రాంగ్ అని నాకు తెలుసు. మీరు హలో, ఇదేంటి అలా అంటున్నారు? ఏమనుకుంటున్నారు నా గురించి? చూడండి, మీకంటే ఎంత బాగా ఇంజెక్షన్ ఇస్తాను. సిరితల్లి, గో గెట్ ద ఇంజెక్షన్ బాక్స్. ఫ్రెండ్, ముందు కాటన్ తో క్లీన్ చేయాలి. ఓకే. నేను ఇస్తాను. మీరు కామ్గా వెళ్ళి పడుకోండి. ఇవ్వు ఫ్రెండ్. చేయి చూపించు. ఇవ్వు. నాకేమీ అవ్వదు. ఒక చీమ కుట్టినట్లు కూడా అవ్వదు. ఇవ్వు ఇవ్వు. కాదు, ఇంజెక్షన్కి బదులు వేరే ఆప్షన్ లేదా? టాబ్లెట్స్ ఏమైనా? నొప్పిగా లేదా? లేదు. నొప్పిని భరించడానికి అమ్మ అవ్వాలనుకుంటాను. అమ్మాయి అయితే చాలు. రామ్ సార్ ఎక్కడున్నారు మేడం? ఏ ఆత్రం, నేనే అందరికంటే స్ట్రాంగ్ అనుకుంటే నువ్వు నన్నే బెదిరిస్తున్నావేంటి? రామ్ సార్ లేడు, వచ్చాక చెప్తానులే. అది చరండి సారు రామ్ సార్ని పిలుచుకొని రమ్మన్నారు, కానీ అతనే ఇక్కడ లేరు. దానికి నేనేం చెయ్యాలి? నేనే వచ్చి ఏంటో అడుగుతానులే. పెద్ద టార్చర్ అయిపోయింది నాకు. ప్రాక్సీ వేయడానికి ఇదేమైనా కాలేజ్ అనుకున్నావా ప్రియా? కరెక్ట్ సార్, కానీ నేను ప్రాక్సీ వేయలేదు కదా. రాముని పిలిస్తే రామే రావాలి, నువ్వు వస్తే పని అవ్వదు, అర్థమైందా? ఎక్కడ రామ్? తెలీదు సార్. ఆఫీసులో అడిగేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరూ లేరు అనుకుంటున్నాడా అతను? బాసు నేనున్నాను కదా ఇక్కడ. ఇలా నాకు చెప్పకుండా ఇలాంటివి చేస్తే ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వస్తుంది. దిస్ ఈస్ ద వార్నింగ్ టు హిమ్. ఫ్రెండ్, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు కూడా ఒకసారి జ్వరం వచ్చింది. అప్పుడు సీతమ్మ ఇలాగే చేసింది. నీ చిన్నప్పుడా? ఆ, ఇలా తల మీద పెట్టుకుంటే కూల్గా అనిపిస్తుంది. నేను ఏ వంట చేయలేదు. తొందరగా ఉప్మా చేసి పెట్టనా? పడుకోండి, తొందరగా చేసేదైతే నేనే చేస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. ఫ్రెండ్,
నీకు ఉప్మా చేయడం వచ్చా? ఆ, నువ్వు ఇది నేర్పించావు కదా, అలాగే అది కూడా నేర్పించు, నేనే చేస్తాను. ఇద్దరు సరిపోయారు. సూపర్ ఫ్రెండ్ నువ్వు. రా నేను నేర్పిస్తాను. నీకొచ్చా? ఓ మ్మ్. సరే, అలా అయితే మీరు రెస్ట్ తీసుకోండి. క్యూట్ షెఫ్, లెట్స్ గో. కమ్ ఆన్ ఫ్రెండ్. ఫ్రెండ్ ఆ. ఇది మా ఇంటి కిచెన్. స్టార్ట్ చేద్దామా?